కాకినాడ పోర్టులో పవన్ తుఫాన్ ట్రెండింగ్లో సీజ్ ద షిప్. సీజ్ ద షిప్ అంటూ పవన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. శుక్రవారం ఉదయం నుంచి కాకినాడ తీరంలో పవన్ తుఫాన్ చెలరేగింది. పేదలకు చెందాల్సిన బియ్యాన్ని కాకినాడ పోర్టు కేంద్రంగా కొంతమంది స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ నిప్పులు జరిగారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొండబాబుతో పాటు అధికారులపైన పవన్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈ అంశం నెట్టింట వైరల్గా మారింది. కాకినాడ పోర్టులో శుక్రవారం పవన్ కళ్యాణ్ హల్చల్ చేశాడు. కాకినాడ పోర్టును అక్రమాలకు అడ్డాగా, స్మగ్లింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారంటూ నిప్పులు జరిగాడు. రేషన్ బియ్యం, గంజాయి, ఆయిల్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించాడు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి బియ్యం ఉచితంగా అందిస్తుందని పవన్ తెలిపాడు. దీనికోసం కిలోకు ₹43.50 ఖర్చు అవుతుందని, అయితే ఈ బియ్యం స్మగ్లర్ల చేతులకు వెళ్ళిపోతుందని, వీటిని ఆఫ్రికా దేశాల్లో కేజీ ₹70 అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారని పవన్ ఫైర్ అయ్యాడు. ఈ సందర్భంగా 640 టన్నుల రేషన్ బియ్యాన్ని, ఈ బియ్యం ఉన్న నౌకను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించాడు. ఇక సీజ్ ద షిప్ అంటూ పవన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వీడియో బైట్ నెట్టింట వైరల్గా మారింది. సీజ్ ద షిప్ అనే చిన్న పదం ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్గా మారింది. కొన్ని వేల పోస్టులతో ఇప్పుడు ఈ పదం ఎక్స్లో ఇండియా వైడ్ ట్రెండింగ్లో ఉంది. ఇది పవన్ స్టామినాకు ఓ మచ్చుతునకనే చెప్పాలి. దీంతో కేవలం ఏపీ రాజకీయాలను కాదు, జాతీయ స్థాయిలో సైతం పవన్ క్రేజ్కి ఇదొక ఉదాహరణ అంటున్నారు. ఇప్పుడు కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతుల అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఈ మార్కు స్టామినా పవన్కు మాత్రమే సొంతమైన కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. పవన్ మీడియా మీటింగ్ పెట్టి ఉప ముఖ్యమంత్రి అయినా తన్నే రావద్దని మెసేజ్లు పంపుతున్నారని, తాను ఈ తరహా అక్రమాల మీద కలవ చేసుకుంటే ఏకంగా 10,000 మంది ఉపాధి పోతుందని కూడా వారు అంటున్నారని, ఇదెక్కడ దారుణం అంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే తాను కేంద్ర స్థాయిలో ఈ వ్యవహారానికి ముగింపు పలికే చూస్తానని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడతానని పవన్ చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఈ ఇష్యూలో ఎంత సీరియస్గా ఉన్నారో అర్థమవుతుంది. పవన్ చెప్పిన ఈ డైలాగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.